హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జై గురుదత్త మల్టీమీడియా ఛానల్. మేము చేసిన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ వీడియోస్లో ఈ కర్పూరము మనము కబోర్డ్స్లో అంతా బొద్దింకలు చాలా ఉంటుంటాయండి. అది మనం ఇంతకుముందు పుదీనా అది ఇదని అనుకున్నా పుదీనా పెట్టినా కొన్నిసార్లు ఉంటూనే ఉంటాయి. ఇది కర్పూరము, ముద్ద కర్పూరం అండి. ఈ ముద్ద కర్పూరాన్ని మనము కర్రీ ప్యాక్ చేస్తారు కదండి, కర్రీ ప్యాక్ చేసే ఇట్లాంటి కవర్స్ చిన్నవి తీసుకొని వాటిల్లో ఇలా ప్యాక్ చేసుకోండి. ఇలా మనము ఈ చిన్న కవర్లో ఇలా ముడి వేసేసుకొని పెట్టుకోండి. అట్లాగే ఇదంతా మొత్తం ప్యాక్ చేసుకోవాలండి. బొద్దింకల వల్ల మనకు చాలా ప్రాబ్లం అవుతుంటుందండి. మనం ఎంత హైజీనిక్ నీట్గా ఉన్నా కానీ ఒక్కోసారి వస్తూనే ఉంటాయి అవి. సో ఇలా ఇది ప్యాక్ చేసుకోవాలండి. సో ఇలా ప్యాక్ చేసుకున్న తర్వాత మేము ఇంతకుముందే ప్యాక్ చేసి పెట్టుకున్నామండి. ఇంతకుముందే ప్యాక్ చేసి పెట్టేసుకున్నామండి. వీటికి కొంచెం మనం అగరబత్తిని వెలిగించేసి దాంతో కొంచెం చిన్న హోల్ చేసేయండి. ఇలా హోల్ చేసేసి అన్ని హోల్ చేసి నేను పెట్టుకున్నానండి. ఇలా హోల్ చేసేసి అన్నింటికి, సో నేను టైం వేస్ట్ కాకుండా ముందే అన్నింటికి పెట్టేసుకున్నానండి. వీటన్నిటికీ చూడండి అన్నీ ప్యాక్ చేసి హోల్ చేసి పెట్టేసుకున్నాము. వీటిని కబోర్డ్లో పెట్టేయాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్యాక్ చేసుకున్న ఈ కవర్స్ ఉన్నాయి కదండి, ఏదైతే కర్పూరం ఇందులో పెట్టేసి హోల్ చేసుకున్నాం కదా, దీనికి మనము ఈ హోల్ చేసుకున్న వాటిని ఇలా ఈ కబోర్డ్లో, ఎందుకంటే వీటన్నింటిలో మనకు కాక్రోచెస్ జిల్లపురుగులు వస్తుంటాయి కదండి, వీటిని ఒక కవరు ఇక్కడ పెట్టుకోవాలి, ఇంకో కవరు పైన. సో ఇది పెట్టేసుకొని మళ్ళీ ఈ పక్కన, ఎందుకంటే మనము వెజల్స్ యూజ్ చేసే వాటిల్లో తిరుగుతూ ఉంటాయి, అది మనకు చూస్తే బాగా అనిపించదండి. ఇదో పెట్టుకొని సో ఇలా అన్ని కబోర్డ్లలో ఇంకా ఉన్నాయండి. సో ఫ్రెండ్స్ ఇంకా ఉన్నాయండి, అన్ని కబోర్డ్లో నేను పెడతాను. మీరు కూడా ఇలా ట్రై చేసి, ఇంతకుముందు మీరు కర్పూరం పెట్టారో లేదో తెలియదు, కొందరికి తెలిసి ఉంటుంది, కొందరికి తెలియదు. తెలిసిన వాళ్ళు ఓకే, తెలియని వాళ్ళు ఎవరైనా యూజ్ చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.